హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నాతో పాటు గణేష్ నిమజ్జనం చూసేద్దాం, వచ్చేసేయండి. గణేష్ నిమజ్జనానికి లాస్ట్ ఖైరతాబాద్ బడా గణేష్ కూడా ఇవాళ ఆఫ్టర్నూన్ 1:30కి నిమజ్జనం అయిపోయింది. మా హస్బెండ్ కి ఆఫీస్ ఉండడం వల్ల ఈవినింగ్ టైంలో మేము వెళ్ళాము నిమజ్జనం చూడడానికని. విగ్రహాలు జరుగుతూనే ఉంటాయి కదా ఎప్పుడు, చూడడానికని వెళ్ళిపోయాము. ఆ ఫుల్ మూన్ చూస్తుంటే అసలు ఎంత మనసుకు ఎంత ప్రశాంతంగా ఉంటుందో. అసలు ఈ సిటీకి వచ్చి మూన్ ని చూడమే మర్చిపోయాం కదా అందరం. ఈ గణేష్ నిమజ్జనానికి వెళ్ళిన మొదట్లోనే నాకు సంఘటన ఎదురైంది. అమ్మలు ఇలా కూడా ఉంటారా అనిపించింది. నా మనసు చాలా బాధేసింది. అదేంటో లాస్ట్ లో చెప్పేస్తాను. సిగ్నల్ దగ్గర ఖైరతాబాద్ బ్రిడ్జ్ ఉంది కదా, అక్కడికి వెహికల్ స్టాప్స్ అనమాట. వెహికల్స్ కి అలో లేదు, అక్కడ పార్క్ చేసేసి నడిచి వెళ్ళమన్నారు. నడిచి వెళ్ళిపోతున్నాము. ఈ జిరాఫీస్ అయితే ఆ ఎంట్రీలోనే ఉంటుంది, ఆ బ్రిడ్జ్ కి పక్కన. నడుచుకుంటూ వెళ్తూనే ఉన్నాము. బైక్ మీద వెళ్తుంటే తెలిసేది కాదు, ఇప్పుడు తెలిసింది ఎంత డిస్టెన్స్ ఉందో. కొంచెం దగ్గరకు వచ్చేసాం అనుకుంటా. అది అంబేద్కర్ విగ్రహం కదా, అంబేద్కర్ విగ్రహం ఆపోజిట్ లోనే జరుగుతున్నాయి నిమజ్జనాలు అని చెప్పి. మధ్యలో ఇంకా స్నాక్స్, పిల్లలు ఉన్న దగ్గర స్నాక్స్, వాటర్ ఇవి తప్పవు కదా మనకి. 2 years బ్యాక్ ఒకసారి ఇలాగే మేము నిమజ్జనం చూడడానికి వచ్చామన్నమాట. చాలా విగ్రహాలు అప్పుడు చాలా బాగా దగ్గరగా చూసాము అప్పుడు. కానీ ఈసారి అంతగా జరగలేదేమో, వేరే దగ్గర జరుగుతుంటే మేము మిస్ అయ్యామేమో. మేము వచ్చిన దగ్గర అయితే పెద్దగా 2-3 విగ్రహాలే జరిగాయి. ఇవన్నీ విగ్రహాలు ఎక్కడికో వెళ్తున్నాయి, మేబీ వేరే ప్లేస్లో కూడా జరుగుతున్నాయిలా ఉంది నిమజ్జనాలు. నార్మల్ డేస్లో ఇక్కడ బోటింగ్ పెడతారు. మేము 2-3 టైమ్స్ బోట్ రైడింగ్కి వెళ్ళాము. ఆ బోట్ రన్ అవుతుంటే అందులో నుంచి స్మెల్ వస్తుంది. మీరు ఎప్పుడైనా ఆ స్మెల్ అబ్జర్వ్ చేశారా? ఈ బోటింగ్ నుంచి అక్కడికి బుద్ధ విగ్రహం దగ్గరికి తీసుకొని వెళ్తారు. చార్జ్ కూడా వచ్చేసి 50 రూపీస్ సంథింగ్ ఉంటుంది అనుకుంటా. నేను 2-3 టైమ్స్ వెళ్ళాను. ఇలా గణేష్లు అందరూ వరుసగా వెళ్తుంటే నాకైతే చాలా ముద్దుగా అనిపిస్తాయి విగ్రహాలు. చాలా బాగుంటాయి కదా, డిఫరెంట్ షేప్స్లో. ఎంతో ప్రేమతోటి, ఎంతో భక్తితోటి పూజలు చేసుకొని బుజ్జి గణపతుల్ని భలే పంపిస్తున్నారు అసలు. ఈ క్రెయిన్ చూసారా ఎంత హైట్ ఉందో, చందమామంత హైట్ ఉంది. నేనైతే ఆశ్చర్యపోయాను, అసలు అంత హైట్ క్రెయిన్స్ అసలు ఇన్ని డేస్ ఎక్కడుంటాయి, ఇవన్నీ ఇప్పుడే బయటకు వచ్చాయి అనిపిస్తుంది నాకైతే. ఆ ఫుల్ మూన్ని చూస్తుంటే నాకు శ్యామ్ సింగర్ రాయ్లో ఒక సాంగ్ గుర్తొస్తుంది. ఆ సాంగ్ ఏదో మీకు కూడా గుర్తొచ్చినట్లయితే కమెంట్ చేసేయండి. ఈ ప్లేస్ వచ్చేసి ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం జరిగిన ప్లేస్ అనమాట. చూసారా ఆ పూలు, ఆ మాలలు ఇంకా అలాగే ఉన్నాయి. ఆ నిమజ్జనాన్ని నేను టీవీలో చూశాను. మా బాబు అయితే ఆ నిమజ్జనం, మా బడా గణేష్ వాటర్లో అలా మునిగిపోతుంటే మా బాబు ఏడ్చేశాడు. పాపం గణేష్, పాపం గణేష్ అనుకుంటూ. పాపం చిన్నపిల్లలకి తెలియదు కదా, అయినా అంత ప్రేమతోటి, అంత భక్తితోటి పూజలు చేసుకొని నిమజ్జనం చేయాలంటే నాకే ఏదోలా అనిపించింది. అంత భక్తితోటి పూజ చేసుకొని అన్ని రోజులు ఉంచుకొని అంత ముద్దుగా చూసుకొని వాటర్లో వేయాలంటే నాకే ఏదోలా అనిపించింది. ఇక్కడైతే ఒక చిన్న బుజ్జి గణేష్లు ఉన్నారనమాట. ఎంత క్యూట్గా ఉన్నాయో అసలు. బడా విగ్రహాల కంటే ఇలాంటి చిన్న విగ్రహాలు చాలా ముద్దుగా ఉంటాయి, నాకు చాలా ఇష్టం. ఇక్కడ చూసారా అంత భక్తితోటి, అంత ప్రేమతోటి పూజలు చేసుకుంటారు. నిమజ్జనం అప్పుడు మాత్రం ఎందుకండి ఇలా వేసేస్తారు? మన ప్రేమకైనా విలువ ఇవ్వాలి కదా. అంత ప్రేమగా పూజ చేసుకున్నాము, నీళ్ళలో ముంచేస్తే ఎంత బాగుంటుంది. అలా వేసేస్తే నా మనసు అయితే చాలా బాధపడుతుంది. అలా గణేష్ విగ్రహాన్ని ముక్కలు ముక్కలుగా చూడడం నాకు అస్సలు నచ్చదనమాట. నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఈ విగ్రహం చూసారా చాలా డిఫరెంట్గా ఉంది. గణేష్ చాలా బాడీ బిల్డర్ టైప్లో ఉన్నారనమాట. చాలా డిఫరెంట్గా ఉంది కదా. ఇక్కడ ఆ విగ్రహం వస్తుంది నిమజ్జనానికి, అందుకే ఇక్కడ ముందుగా క్లీన్ చేసేస్తున్నారు. నాకు డౌట్ వచ్చింది, జేసీబీ వాటర్లో ఎలా తేలుతుంది అసలు? అది వెయిట్ ఉంటుంది కదా, కింద పడిపోదా అనిపించింది. చాలా నీట్గా క్లీన్ చేసేస్తున్నారు. ఫస్ట్ జేసీబీ వస్తుంది, ఇది ట్రాష్ మొత్తం దాంట్లోకి గెయిన్ చేసుకుంటుందేమో ఆ వెహికల్. నేను ఈ గణేష్ విగ్రహం, ఒక్క గణేష్ విగ్రహం నిమజ్జనమైనా చూడాలి అనేసి చాలా వెయిట్ చేశాను. కానీ అది పాసిబుల్ అవుతుందో లేదో నాకైతే తెలియదు. కానీ ఆల్మోస్ట్ 1 hour కాళ్ళు నొప్పులు వచ్చేసాయి. మళ్ళీ పక్కకి వెళ్ళిపోతే ప్లేస్ పోతుందేమో అని అక్కడే నిల్చున్నాను. ఆ గణేష్ని అక్కడే పూజ చేస్తూ, అంతిమ పూజలు ఉంటాయి కదా నిమజ్జనానికి బిఫోర్, ఆ పూజ చేస్తూ, ఆ క్రెయిన్స్ ఫిక్సింగ్ మొత్తం ఒక 1/2 hour టైం పట్టింది అనుకుంటాను. చాలాసేపు వెయిట్ చేశాను, ఎలాగైనా సరే నిమజ్జనం చూసే తీరాలి అని. ఇంకా లాస్ట్కి ఆ టైం వచ్చేసింది. ఆ గణేష్ని స్టార్ట్ చేసే ముందు చూసారు ఇక్కడ ఒక పేపర్ బ్లాస్ట్ జరిగిందనమాట. సూపర్గా ఉంది అసలు. చాలా ప్రేమతోటి, చాలా ముద్దుగా పంపిస్తున్నారు కదా గణేష్ని. బాయ్ బాయ్ గణేష్ అని చెప్తూనే ఉన్నాను నేను. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ గణేష్ చతుర్థి కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. ఫినాన్షియల్గా మేము కూడా సెటిల్ అయితే నాకు కూడా గణేష్ని పెట్టుకొని చాలా గ్రాండ్గా చేయాలని నాకు ఇష్టం. కానీ ఆ పాసిబిలిటీ ఉంటుందో లేదో ముందు ముందు చూడాలి. నాకైతే గణేష్ చతుర్థి అంటే చాలా ఇష్టం. పిల్లలకైనా పెద్దలకైనా ఎవరికి ఇష్టం లేకుండా ఉంటుంది చెప్పండి. చూసారా గణేష్ ఎంత చక్కగా ఉయ్యాలు ఊగుతున్నాడో క్రెయిన్ తోటి. ఇంత వెయిట్ చేసినా కానీ ఆ నిమజ్జనం అయితే నేను చూడలేకపోయాను. మాకు అక్కడ అడ్డుగా ఉంది, ఆ వాటర్లో పడేటప్పుడు నేను చూడలేకపోయాను. గణేష్ పైకి లేవడం ఆలస్యం, అందరూ ఫోన్ పట్టేసుకున్నారు, అందరూ వీడియోలు. ఆ వీడియో తీస్తూ గణేష్ నేను మిస్ అవ్వాలనుకోలేదు. అందుకే నేను ఫోన్ పక్కన పెట్టేసి అదే పక్కన పట్టుకొని నేను గణేష్ని చూస్తూ ఉండిపోయాను అనమాట. అసలు మనం వెళ్ళిందే గణేష్ని చూడడానికి కదా. నాకు డౌట్ వచ్చింది, నార్మల్గా గణేష్ని బొజ్జు గణపయ్య అంటారు కదా, ఈ గణేష్కి మరి బొజ్జు లేకుండా ఎలా తయారు చేశారా అనిపిస్తుంది నాకు. అంతసేపు వెయిట్ చేసినా కానీ నాకు గణేష్ నిమజ్జనం సరిగ్గా అయితే దర్శనం అవ్వలేదు.
లాస్ట్‌లో చెప్తానని చెప్పాను కదా! ఆ సంఘటన ఇదే అనమాట. ఈ బాబు చాలా చిన్న బాబు. ఇలాగ చాలామంది పెయింట్ ఏసుకొని ఆ స్ట్రీట్‌లో నిల్చున్నారు కానీ, అందరికంటే చిన్న బాబు ఈ బాబే. వాళ్ళమ్మ వాడిని అలా నిల్చోబెట్టింది. పక్కన వాళ్ళు అడుగుతున్నారు ఆమెని, "ఎందుకు బాబుని ఇలా నిల్చోబెట్టారు? పోలీస్ కంప్లెయింట్ చేస్తాను" అని. ఆమె, "ఆ! ఇచ్చుకో, అక్కడే ఉన్నాడు పోలీస్, ఇచ్చుకో, ఇచ్చుకో" అని ఆమె ఎదురు సమాధానం చెప్తుంది. పైగా ఆమె తాగుందంట. అతను చెప్తున్నాడు, "నువ్వు తాగడానికి పిల్లాడిని ఇలా నిల్చోబెట్టావని." ఆమె అతనితోటి ఎదురు వాదన ఏసుకుంటుంది కానీ, పిల్లాడి గురించి మాత్రం అస్సలు పట్టించుకోవట్లేదు. ఇలా కూడా ఉంటారా అని నాకు చాలా